नहीं चलेगी नहीं चलेगी नहीं चलेगी मोदी तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी కేంద్ర ప్రభుత్వానికి ఈడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అటు బషీర్బాగ్ లో ఈడీ ఆఫీస్ వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తుంది. ఒకసారి చూడొచ్చు, కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు అటు ఫ్లాష్ మాబ్ ను కూడా నిర్వహిస్తా ఉన్నారు. ఎనిమీ ఆఫ్ డెమోక్రసీ అని కూడా సింబల్ వచ్చే విధంగా కూడా ప్రదర్శన చేస్తా ఉన్నారు. మనం గమనించవచ్చు. ప్రధానంగా మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూడొచ్చు, మనం ప్రదర్శన కూడా ఎనిమీ ఆఫ్ డెమోక్రసీ అనేది కూడా వారు చూపిస్తా ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అగ్ర నాయకులైనటువంటి సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ పైన ఛార్జ్ షీట్ ఫైల్ చేయడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఈరోజు భారతదేశంలో బీజేపీ చేస్తున్న అక్రమాలకు కానీ మోదీ చేస్తున్న విధ్వంసానికి కానీ ప్రశ్నిస్తున్నది యావత్ దేశంలో ఒకే ఒక నాయకుడు, అది రాహుల్ గాంధీ మరియు వారి తల్లి సోనియా గాంధీ. కాబట్టి వారిని భయపెడితే మరి దేశం మొత్తం కూడా భయపడుతుందని ఒక ఉద్దేశంతో ఈరోజు రాహుల్ గాంధీ గారి పేరు, అదేవిధంగా సోనియా గాంధీ గారి పేరు ఛార్జ్ షీట్లో పెట్టినరు. కానీ వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కుటుంబం, గాంధీ కుటుంబం. అటువంటి గాంధీ కుటుంబం ఇటువంటి చిల్లర మల్లర కేసులకి భయపడేది కాదు. ఖచ్చితంగా మోదీకి అర్థమయ్యే భాషలోనే జవాబు చెప్తాము. ఖచ్చితంగా ప్రజలు కూడా అన్ని చూస్తున్నారు. తప్పకుండా బీజేపీకి బుద్ధి చెప్తారు. ఇది ప్రజాస్వామ్యబద్ధంగానే మేము బీజేపీ పార్టీని ఎదుర్కొంటామని కూడా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఫ్లాష్ మాబ్ నిర్వహిస్తున్నారు, ప్రత్యేకంగా ప్రదర్శన నిర్వహిస్తూ ఉన్నారు యువ నాయకులని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది మొత్తం మీద అటు బషీర్బాగ్ వద్ద ఈడీ ఆఫీస్ వద్ద యువ నాయకులు కూడా ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రభాకర్తో వంశీకృష్ణ, సమయం టీవీ, హైదరాబాద్.